హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా దసరా సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి కొన్ని కోర్సెస్ పైన అయితే ఆఫర్స్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ 10 monthsకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు జస్ట్ 125 రూపీస్కి అందిస్తున్నాం. 250 రూపీస్ ఉండేటువంటి పీడిఎఫ్స్ని ఇప్పుడు 50% ఆఫర్ తోటి 125 రూపీస్కి అందిస్తున్నాం. దీన్ని మనం హ్యాండ్ రైటింగ్ చేత రాసినటువంటి నోట్స్. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. డిసెంబర్ నుంచి సెప్టెంబర్ మంత్ వరకు అయితే ఉంటాయి. సెప్టెంబర్ మంత్ అనేది మనం 1 weekలో అప్డేట్ చేస్తాం. దాంతోపాటుగా వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంక ఇవే కాకుండా ఎకానమీ, పాలిటిక్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో 2 days మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది. వాటిని 99కి అందిస్తున్నాం. తర్వాత వాటి యొక్క ప్రైజెస్ కూడా మనం 199 చేయబోతున్నాం. ఎవరైనా ఈ కోర్సెస్ కనుక మీరు కావాలనుకుంటే ఇమీడియట్గా ఈ రోజు లేదా రేపు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత వీటి యొక్క ప్రైస్ అయితే మేము ఇంక్రీజ్ చేయబోతున్నాం. అప్డేట్ చూసే ముందు మొదటగా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. సో ఇక్కడ మనం మొదటి అప్డేట్ కనుక చూసినట్లయితే నోటిఫికేషన్లకు బ్రేక్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఎస్సీ వర్గీకరణపై కమిషన్ నివేదిక వచ్చాకే కొత్తవి జారీ. హైకోర్టు మాజీ జడ్జితో ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ 60 రోజుల్లో నివేదిక సమర్పించేలా చర్యలు చేపట్టాలి. బీసీ సామాజిక ఆర్థిక కుల సర్వేకు 2 నెలల గడువు. బీసీ కమిషన్కు ప్రణాళిక విభాగానికి సమన్వయకర్త. డిసెంబర్ 9 లోపు సర్వే పూర్తయితే వెంటనే స్థానిక ఎన్నికలు. మంత్రులు అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ అని చెప్పేసి ఇక్కడ మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో చూడవచ్చు. దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లకు 2 నెలల పాటు బ్రేక్ పడనుంది. ఎస్సీ కులాల వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ నివేదిక వచ్చాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ కులాల వర్గీకరణ అమలు, ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్కు నియామకాన్ని వెంటనే చేపట్టడంతో పాటు 60 రోజుల్లోనే కమిషన్ నివేదిక సమర్పించేలా చూడాలని అధికారులను ఇక్కడ ఆదేశించినట్టు చూడవచ్చు. సో దీంతోపాటు బీసీల సామాజిక ఆర్థిక కుల సర్వే నివేదిక కూడా 60 రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. సో ఈ మేరకు బుధవారం సచివాలయంలో ఎస్సీ కులాల వర్గీకరణ అమలు కావచ్చు, బీసీ సామాజిక ఆర్థిక కుల సర్వేపై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ కులాల వర్గీకరణలో న్యాయపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా హైకోర్టు మాజీ న్యాయమూర్తితో కమిషన్ ఏర్పాటు చేయాలని, వర్గీకరణకు 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవాలని అన్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఏకసభ్య కమిషన్కు అవసరమైనటువంటి సమాచారాన్ని అన్ని విభాగాల నుంచి అందేలా చూడాలని చెప్పేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో బీసీ రిజర్వేషన్స్ పూర్తయితేనే స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పేసి కూడా ఇచ్చారు. రాష్ట్రంలో ఎస్సీల లెక్క ఇది అని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు. సో ఇదే అప్డేట్ మనకు చాలా న్యూస్ పేపర్లో వచ్చింది. ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో చూసినట్లయితే కొత్త ఏడాదిలో కొత్త నోటిఫికేషన్లు, స్థానిక ఎన్నికలు అని చెప్పేసి చూడవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ, బీసీ సామాజిక ఆర్థిక కుల సర్వేకు 2 నెలల గడువు విధించారు. దీంతో ఇప్పటికే మనకు ఏదైతే ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ను సవరించి రానున్నటువంటి 2025లో కొత్త ఏడాదిలో వరుస జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో ఎస్సీ వర్గీకరణకు తగ్గట్టు ఉద్యోగాల్లో మళ్ళీ రిజర్వేషన్లు మారనున్నాయి. ఏకసభ్య న్యాయ కమిషన్ నివేదిక ప్రకారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే అన్ని శాఖలు ఉద్యోగ ఖాళీలపై రిజర్వేషన్ కావచ్చు, రోస్టర్ పాయింట్లను, జాబితాలను తయారు చేసి రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు పంపవలసి అయితే ఉంటుందంట. సో డిసెంబర్లో నివేదిక ఇస్తే ఆ తర్వాత కొత్త నోటిఫికేషన్లను ఇవ్వనున్నట్లు, అంటే మనకు రాబోయేటువంటి కొత్త ఏడాదిలో కొత్త నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇక బీసీ సర్వే కూడా డిసెంబర్ 9న డెడ్లైన్ పెట్టుకున్నారు. ఆ తర్వాత అంటే డిసెంబర్ చివరిలో లేదా జనవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. సో దీంతో కొత్త ఏడాదిలో గ్రామాలకు కొత్త సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు రానున్నట్లు ఇక్కడ చూడవచ్చు. అంటే మనకు డిసెంబర్ వరకు ఈ సర్వే కనుక పూర్తయిపోతే మనకు నెక్స్ట్ ఇయర్ 2025 జనవరి నుంచి మళ్ళీ జాబ్ క్యాలెండర్ యొక్క అమలు అయితే మనకు కనబడేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో మనకు ముఖ్యంగా ఈ మంత్లో, నెక్స్ట్ మంత్లో ఇదైతే మనకు ఏఈ కావచ్చు, ఏడబ్ల్యూ అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఉండేది. అవి మాత్రం ఇప్పుడు ఉండకపోవచ్చు. సో జనవరి నుంచే మళ్ళీ మనకు దీన్ని రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. జనవరి నుంచి మనకు కొత్త నోటిఫికేషన్లు అనేటువంటి రిలీజ్ కావచ్చు. ఎందుకంటే 2 months దాకా మనకు ఎస్సీ వర్గీకరణ
కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని ప్రకారం మనకు రిజర్వేషన్లు చేంజ్ చేసి కొత్త నోటిఫికేషన్లు రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్లు అంటూ మరొక న్యూస్ పేపర్లో కూడా మనం సేమ్ ఇదే అప్డేట్ చూడవచ్చు. సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ 1కి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. 14 నుంచి గ్రూప్ 1 హాల్ టికెట్లు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో 21 నుంచి 27 వరకు మెయిన్స్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించిన అప్డేట్ ఆల్రెడీ నేను మీకు ఈవినింగ్ మన టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. మనకు అదే రోజు హైకోర్టులో ఏదైతే ఈ గ్రూప్ 1కి సంబంధించిన కోర్టు కేసు పైన తుది తీర్పు కూడా ఉంది. మరి ఆ తీర్పు ఎట్లా వస్తుందో చూడాలి. అదే రోజున మనకు ఈవినింగ్ వరకు హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ టీజీపీఎస్ అయితే చెప్తుంది. యాక్చువల్లీ మనకి 21 నుంచి 27 వరకు అయితే ఈ గ్రూప్ 1కి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ అయితే ఉంది. వాటికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. 21 ఎగ్జామ్ ఉంటుంది, 22 ఇట్లా మనకు టోటల్గా ఆల్రెడీ వీటికి సంబంధించిన షెడ్యూల్ కూడా గతంలోనే టీజీపీఎస్ అయితే రిలీజ్ చేసింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కొలువులు ఇవ్వని కొరివి దయ్యం అంటూ ఇక్కడ చూడవచ్చు. కోరి 2 సార్లు ముఖ్యమంత్రిని చేశారు. నిరుద్యోగ యువతను నిర్లక్ష్యం చేసిన కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు, ఇంకోసారి వారికి గెలిచే ఛాన్స్ లేదు. రాష్ట్ర పునర్నిర్మాణానికి టీచర్లే నిర్మాత. మేమంతా సర్కార్ స్కూల్లోనే చదువుకొని ఈ స్థాయికి ఎదిగాం. ప్రైవేట్ కార్పొరేట్ టీచర్లతో పోలిస్తే ప్రభుత్వ ఉపాధ్యాయులు తక్కువేం కాదు. ఇచ్చిన మాట ప్రకారమే ఉద్యోగ నియామకాలు చేపట్టాం. మీ సంతోషం చూసి కొందరు కళ్ళల్లో కారం కొట్టుకుంటున్నారు. బాధ్యత గల ప్రతిపక్షం సలహాలు సూచనలు ఇవ్వాలి. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో యంగ్ ఇండియా కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్లను కాంప్లెక్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు. కొత్త టీచర్లకు నియామక పత్రాల పంపిణీలో సీఎం. సో నేను మనకు డిఎస్సికి సంబంధించిన నియామక పత్రాల కార్యక్రమం అయితే జరిగింది. సో దానిలో భాగంగా మనకు ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు ఇవి. సో దీంతోపాటు మనకు ఫ్యూచర్లో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో మనకి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్సెస్ కూడా నిర్మించబోతున్నట్లు ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు. సేమ్ మనం చూసినట్టయితే సలహాలు ఇవ్వరు సాగనివ్వరు అంటూ మరొక అప్డేట్ ఇక్కడ మనం ఈనాడులో కూడా చూడవచ్చు. డిఎస్సి పైన కుట్రలు పన్నారు, అయినా 65 రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేశామంటూ మనకు ఈనాడులో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఉద్యోగాల భర్తీ హులుక్కేనా అంటే ఇక్కడ మనకు నమస్తేలో చూడవచ్చు. మరో 6 నెలల వరకు ఉద్యోగాల భర్తీ లేనట్టే, జాబ్ క్యాలెండర్ అటకెక్కినట్టేనా, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల భర్తీపై నీళ్ళనిడలు, ఎస్సీ వర్గీకరణ సాకు చూపించి తప్పించుకునేటువంటి యత్నం అంటూ మనకి నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఏటా జాబ్ క్యాలెండర్ను ప్రకటించి అమలు చేస్తామంటూ యువత నిరుద్యోగులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు హామీ నుంచి తప్పుకునేందుకు ఇక్కడ స్కెచ్ చేసిందంటూ ఇక్కడ చూడవచ్చు. ఏకంగా ఉద్యోగాల భర్తీని అటకెక్కించేందుకు పటిష్టమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసింది. ఎస్సీ వర్గీకరణకు సాకుగా చూపించి మరో 6 నెలల పాటు నోటిఫికేషన్లు లేకుండా ఉద్యోగాల భర్తీని పక్కన పెట్టేందుకు సర్కార్ సిద్ధమైందంటే ఇక్కడ మనకు నమస్తేలో అయితే రాశారు. 60 రోజుల్లో ఇది సాధ్యమవుతుందా అంటూ కూడా ఇక్కడ చూడవచ్చు. జాబ్ క్యాలెండర్లో భర్తీ చేసేటువంటి ఉద్యోగాలు ఏవి అని కూడా ఇక్కడ ఇచ్చారు. అంటే మనకి 2 మంత్స్లో ఉండేటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ మనకు ట్రాన్స్కో, టీజీ, ఎస్పీడీసీఎల్ కావచ్చు, అదేవిధంగా ఎన్పీడీసీఎల్లో ఏఈ, ఏడబ్ల్యూ, సబ్ ఇంజనీర్ ఇతర పోస్టులకు సంబంధించి మనకు, అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించి కూడా నోటిఫికేషన్స్ ఉండేవి. ఇవన్నీ మనకి ఇప్పుడు ఆగేటువంటి ఛాన్స్ అయితే కనబడుతున్నాయి. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు రీజనింగ్ సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు జనాభా లెక్కల సేకరణకు సంబంధించి ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంచి ఆర్టికల్స్ ఈరోజు అయితే ఇచ్చారు. వీటితో పాటు ఇంకా నమస్తే తెలంగాణలో కూడా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి, వాటిని కూడా చూడండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ప్రతిరోజు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కంపల్సరీ మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే టీటీ మహిళల జట్టు కొత్త చరిత్ర అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే మనం చూడవచ్చు. సో ఆసియా టీటీ ఛాంపియన్షిప్లో తొలిసారి కాంస్య పథకం కైవసం. సో మనకు ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో భారత మహిళల జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీ చరిత్రలో తొలిసారిగా కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది. 1972 నుంచి ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్నటువంటి భారత మహిళల జట్టుకు ఆసియా టీటీ ఛాంపియన్షిప్లో ఇదే తొలి మెడల్ కావడం విశేషం అంటూ ఇక్కడ జరగవచ్చు. సో కజకిస్తాన్లో ఉన్నటువంటి ఆస్థానా వేదికగా జరుగుతున్నటువంటి సెమీస్లో మన భారత్ నిన్న జపాన్ చేతిలో ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కాంస్య పథకంతో సరిపెట్టుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ ఆసియా టీటీ ఛాంపియన్షిప్లో భారత్ పథకం గెలవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అది గుర్తుంచుకోవాలి. ఇటువంటి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు టేబుల్ టెన్నిస్కి సంబంధించినటువంటి టోర్నమెంట్. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే ప్రోటీన్లపై పరిశోధనకు నోబెల్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో డేవిడ్ బేకర్, డేవిడ్ హసబిన్ అండ్ జాన్ జంపర్లకు
రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. మనకు మొన్న వైద్య శాస్త్రంలో, నిన్న భౌతిక శాస్త్రంలో, ఈరోజు రసాయన శాస్త్రంలో మనకు నోబెల్ ప్రైజ్ అయితే ప్రకటించారు. వీటన్నింటిని ఒక దగ్గరగా మీరు రాసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. వీలైతే నేను ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో మనిషి ఆరోగ్యకరమైనటువంటి జీవనానికి మూల స్తంభాలైనటువంటి ప్రోటీన్ల డిజైన్లు కావచ్చు, వాటి యొక్క పనితీరుపై విశేష పరిశోధన చేసినందుకు గాను ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అవార్డు వచ్చినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి. సో ప్రోటీన్ల పైన వీళ్ళు పరిశోధనకు గాను వచ్చింది, అది గుర్తుంచుకోండి. ఈ ముగ్గురికి ఇంపార్టెంట్. ఇట్లా కూడా మనకు అడుగుతారు, వీటిపైన పరిశోధన చేసినందుకు గాను వీరికి ఈ నోబెల్ బహుమతి వచ్చింది అని చెప్పేసి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కనుక జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ 18 ఏళ్లకే 14 పర్వతాల అధిరోహణ అంటూ చూడవచ్చు. 740 రోజుల్లోనే లక్ష్యం పూర్తి. నేపాల్కు చెందినటువంటి నీమా రింజి షెర్పా కొత్త రికార్డు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ప్రపంచంలోనే తొలి 14 అత్యంత ఎత్తైనటువంటి పర్వతాలను అత్యంత పిన్న వయసులో అధిరోహించినటువంటి వ్యక్తిగా నేపాల్కు చెందినటువంటి 18 ఏళ్ల టీనేజర్ ఈ నీమా రింజి షెర్పా అనేటువంటి వ్యక్తి రికార్డు సృష్టించారు. సో నిన్న షీషా ఫాంగ్మా అనేటువంటి టిబెట్లో ఉన్నటువంటి ఒక పర్వతాన్ని అధిరోహించడంతో సో ఈ రికార్డు నమోదైనట్లు ఇక్కడ ఇచ్చారు. సో అది గుర్తుంచుకోండి, పేరు గుర్తుంచుకోండి. ఏ దేశానికి సంబంధించిన పర్సన్ 18 ఇయర్స్లోనే, అంటే అతి చిన్న వయసులోనే ఈ రికార్డు ఛేదించాడంట. ఇక నెక్స్ట్ చూసినట్టయితే రతన్ టాటా అస్తమయం అంటే ఇక్కడ చూడవచ్చు. అనారోగ్యంతో కన్ను మూసినటువంటి పారిశ్రామిక దిగ్గజం, 86 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచినటువంటి దాతృశీలి, సంతాపం తెలిపినటువంటి రాజకీయ అండ్ వ్యాపార ప్రముఖులు అంటూ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ పర్సన్, బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో రతన్ టాటాకి సంబంధించి మనం చరిత్రలో కూడా చాలా చదువుతాం, ముఖ్యంగా ఎకానమీలో, పారిశ్రామిక రంగంలో టాటాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కొంత మనం చూస్తాం. సో ఇక్కడ ఇతను జననం కనుక చూసినట్లయితే 1937 డిసెంబర్ 28న జన్మించడం జరిగింది. 2024 అక్టోబర్ 9న మరణించారు. విద్యార్హతలు కనుక చూసినట్లయితే ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి. సో మనం కరెంట్ అఫైర్ చూసేటప్పుడు ఇంకొంచెం డెప్త్గా ఇతని గురించి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో చూస్తుంటారు. సో చాలా అంటే ఇతనికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది, అదేవిధంగా పద్మ విభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది. ఇంకా వివిధ రాష్ట్రాల నుంచి కూడా చాలా అవార్డ్స్ అయితే అందుకున్నటువంటి వ్యక్తి ఇతను. నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే బ్రెస్ట్ క్యాన్సర్ను ముందే గుర్తించేటువంటి పరికరం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. అభివృద్ధి చేసినటువంటి ఐఐటి ఇండోర్ ప్రొఫెసర్. సో బ్రెస్ట్ క్యాన్సర్ను ముందుగా గుర్తించే పరికరాన్ని మనకు ఐఐటి ఇండోర్ అభివృద్ధి చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా రూరల్ అదేవిధంగా రిమోట్ ఏరియాల్లో నివసించేటువంటి మహిళలకు ఇది అందుబాటులో ఉండేలా దీని ధర తక్కువ ధరలోనే దీన్ని తీసుకురాబోతున్నారంట. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఎవరు తయారు చేస్తారు. ఇటీవల బ్రెస్ట్ క్యాన్సర్ను ముందే గుర్తించేటువంటి అతి తక్కువ ప్రైస్లో అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి పరికరాన్ని ఎవరు అభివృద్ధి చేశారు అని చెప్పేసి అడగవచ్చు. సో ఐఐటి ఇండోర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇవి మనకు నేరుగా ఇట్లనే అడిగేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆఫర్ అనేది ఈ రోజు రేపు మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ అయితే కంపల్సరీ 149 or 199 అయితే చేయబోతున్నాం. చాలా తక్కువ ప్రైస్కి, ఎందుకంటే 250 రూపీస్ ఉండేదాన్ని మనం 50% ఆఫర్ తోటి 125 రూపీస్కి ఇస్తున్నాం. ఇంకా ఎకానమీ కావచ్చు, పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, ఇంకా వివిధ కోర్సెస్ కూడా 199కే అందిస్తున్నాం. ఒక్కసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. శాంపిల్ క్లాసెస్ పీడిఎఫ్స్ ఉంటాయి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే వాటిని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.